నమస్కారం. నేను బడుగు బలైన వర్గాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎరికల మహేందర్ గౌడ్. జై భీమ్. ఈరోజు ఇక్కడ అంబర్పేటలో ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని మొన్న ప్రతిష్ఠించారో దాని గురించి మాట్లాడదామని వచ్చినాం. ప్రపంచం మొత్తం దేశంలో, మన భారతదేశంలో ఊరు వాడ ఎక్కడైనా కూడా అంబేద్కర్ గారి జయంతి అంటే ఏప్రిల్ 14 తారీఖు అని చిన్న పెద్దలకు అందరికీ తెలుసు. అలాంటిది ఈ విగ్రహాన్ని ఎప్పుడైతే ఇక్కడ నిలబెట్టిరో ఆ పెద్దలకు కూడా తెలిసి ఉండాలి. ఏంది, ఏప్రిల్ 14 తారీఖు రోజు అంబేద్కర్ గారి జయంతి ఉంటుంది, ఆ రోజు విగ్రహావిష్కరణ చేయాలని. కానీ ఆ రోజు ఏం చేశారంటే వీళ్ళు అంత ప్రపంచం అంతా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పండుగ చేస్తుంటే ఇక్కడ మన అంబర్పేట వాసులు, అంబర్పేట పెద్ద ఎవరైతే ఉన్నారో హనుమంతరావు గారు అంబేద్కర్ గారిని జైలు వేసేసి ఆయన విగ్రహానికి మూట కట్టిండు. అంటే ఇక్కడ మేము మాత్రం పండుగ చేసుకోకుండా, పండుగ వాతావరణం లేకుండా చేసిండు. ఏమనంటే రేవంత్ రెడ్డి గారు వస్తారు, పొన్నం ప్రభాకర్ గారు వస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఓపెనింగ్ చేస్తా, ఇనాగ్రేషన్ చేద్దాం అదే అన్న. కొన్ని ఇన్ని రోజుల తర్వాత మళ్ళా 14 రోజుల తర్వాత ఏమైంది, మొన్న రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తారు, వచ్చి విగ్రహావిష్కరణ చేస్తారని. ఆయన రెడ్డి అనే దృహంకారంతో ఆయన పరిపాలిస్తుడు. అహంకార ధోరణిలో పోయి మొన్న వస్తా అని చెప్పి ఇక్కడ పబ్లిక్ అంతా నిలబడ్డ తర్వాత రాలే. అంటే ఇది మనము రెడ్డిల గడిల పాలనలో బడుగు బలహీన వర్గాలము అణిగిపోతున్నాం మనం. దాన్ని ఎందుకు మన బడుగు బలహీన వర్గాలు దాన్ని ఆలోచిస్తలేరో ఇప్పటికి అర్థమవుతలేదు. మనము ఇప్పటికి కూడా రెడ్డిల కాళ్ళ చేతుల కిందనే ఉంటున్నాం మనం. రెడ్డి అనే వ్యక్తి, ఈ వ్యక్తి ఎవరైతే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి బడుగు బలహీన వర్గాలను ఇప్పటికి కూడా అనగదొక్కడానికే చూస్తుండు. కానీ ఆయన రాడని మాకు తెలుసు కూడా. ఈయన పేరు ఇప్పించిండు, హనుమంతరావు గారు ఎవరైతే ఉండ్రో పేరు వేయించాడు, కానీ ఆయన రాడని కూడా తెలుసు. ఈ అంబేద్పేటలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించిన రేవంత్ రెడ్డి గారిని ఇకనైనా మనం బడుగు బలైన వర్గాలము ఇది గమనించి రేపు వాళ్లకు ఏదైతే స్థానిక సంస్థ ఎలక్షన్ ఉంటాయో వాళ్ళను చెంపదెబ్బ కొట్టాలి మనం. ఇంతకుముందు పోయిన సంవత్సరం కూడా ఏప్రిల్ 14 తారీఖు రోజు మన ఇక్కడ ట్యాంక్ బోర్డు దగ్గర ఏదైతే పెద్ద భారీ విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని కూడా ఆ రోజు అవమానపరిచి అక్కడ పూలు వేయకుండా, అక్కడ పబ్లిక్ పోకుండా చేసిండు. ఏదో ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం ఇక పబ్లిక్లో పేరు ఖరాబ్ అవుతుందని చెప్పి విగ్రహాన్ని మళ్ళీ కూడా దానికి పూలు లైటింగ్ ఇట్లా చేయించిండు. అయితే ఇక్కడ ఇంకొకటి ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే అంబర్పేటలో 2 కుల సంఘాలు ఉన్నాయి. ఒకటి భరత్ నగర్ కమిటీ హాలని అక్కడ ఒకటి ఉంది, ఇంకొకటి ఇక్కడ మన అంబేద్కర్ కమిటీ హాలని ఒకటి ఉంది. వాళ్ళవి అందులో ఉన్న పెద్దలది ఎవరిదాన్ని ఒకరిది ఇద్దరిది పేరు వేయించేది ఉండే. హనుమంతరావు గారు మొన్న ఇక్కడ మీటింగ్ పెట్టిన తర్వాత అది అంబేద్కర్ గారి గురించి మీటింగ్ పెట్టిండా లేకపోతే హనుమంతరావు గారిని పొగిడించుకోవడానికి మీటింగ్ పెట్టిండో అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చిన పెద్దలు పూజ్యులు ఎవరైతే ఉన్నారో, నేను దగ్గర ఒక 2 గంటన్నర సేపు మేము ఇక్కడ కూర్చున్నాం. సీఎం గారు వస్తారని చెప్పి ఆయనకు కొన్ని మాది ఒక వినతి పత్రం ఇద్దామని అనుకున్నాము. ఆ కూర్చున్నంత సేపులో కూడా ఒక్కొక్కరు హనుమంతరావు గారిని ఎట్లా పొగుడుతుర్రు అంటే దేవుడు దైవము ఆయననే అని పొగుడుతురు. ఈ విగ్రహం పెట్టించండి ఆయననే అది అని. అన్న, మీరు విగ్రహం పెట్టించకుండా మేము రూపాయి చెందేసి ఇక్కడ విగ్రహం పెడుతుంటామన్నా. మీరు ఏది విగ్రహం పెట్టించి మొత్తం నేను అంబర్పేట అంతా నేనే డెవలప్ చేసిన అని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఆయన చెంచాలు ఉన్నారో ఆయన గురించే మాట్లాడు. అక్కడ స్టేజ్ పైన ఒక్కరు కూడా స్థానికులు, దళితులు అయింది, బీసీఎల్ అయింది, స్థానికులు ఒక్కడు కూడా లేరు. ఇగో ఇక్కడ కూడా చూడండి, ఒక్కటి కూడా స్థానికుల పేరు లేదు. మొత్తం అంతా వాళ్ళ కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళ పేర్లే ఉన్నాయి. స్థానికులు పెద్దలు ఇప్పటికి కూడా అంబేద్కర్ గారి జయంతి రోజు, వర్ధంతి రోజు అంబేద్కర్ గారి ఏదైనా కార్యక్రమం ఉందనుకో వాళ్ళు ఇక్కడ పూలమాల వేయడము, ఇంటి దగ్గర ఏదైనా కార్యక్రమం చేయడం అని ఉంటుంది. మేము స్థానిక పెద్దలను ఇప్పటికి కూడా మేము గౌరవిస్తాం. అంటే 70-75 సంవత్సరాలు ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వయసు ఉన్న వాళ్ళు. వాళ్ళను హనుమంతరావు గారు కూడా వాళ్ళకు ఏదైతే ఏమంటారో మర్యాద ఇచ్చి స్టేజ్ పైన కూర్చుండబెట్టి వాళ్ళతోటి కూడా 2 ముచ్చట్లు మాట్లాడిపించడం ఉండే. అలా కాకుండా నేనే చేస్తా ఆయన చెప్పుకోవడము. ఆయన ఎంబడొచ్చిన భజన టీం కూడా హనుమంతాన్ని అట్లా చేసిండు, హనుమంతాన్ని ఇట్లా చేసిండు, హనుమంతన్న అభినవ పూలే అని ఒకరు అంటారు, హనుమంతరావు మహాత్మా గాంధీ అంటారు. ఇక్కడికి వచ్చింది కార్యక్రమం ఏంది, అంబేద్కర్ గారి గురించి మాట్లాడమని. అంబేద్కర్ గారి గురించి మనం స్టార్ట్ చేస్తే కొన్ని రోజుల వరకు కూడా మాట్లాడవచ్చు. ఆయన చరిత్ర అంత ఘన చరిత్ర ఉంది. అలాంటిది ఆయన గురించి మాట్లాడకుండా హనుమంతరావు గురించి మాట్లాడాడు అంటే ఆయన పైసలు ఇచ్చి వాళ్ళని కొనుక్కొచ్చిండు. అయ్యేందుకు కూడా అర్థం కాని పరిస్థితి. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలకు మనము అంబేద్కర్ గారి చరిత్రను చెప్తే తెలియని వారికి కూడా కొంచెం తెలుస్తుంది. అంబేద్కర్ గారు ఎట్లా కష్టపడ్డారు, లైట్ కింద కూర్చొని ఎట్లా చదువుకుంటూ, ఆయనకు బ్రాహ్మణుల ఇంట్లో ఆయన బుక్స్ ఎట్లా ఇచ్చారు,
ఆయన ఎట్లా రాజ్యాంగాన్ని రచించిండు, అంత అపర మేధావేలాయుడు చెప్పుకుంటూ పోతుంటే కొన్ని రోజులు గడిచిపోతాయి. అలాంటి వ్యక్తిని వదిలేసి ఇక్కడికి వచ్చి వక్ఫ్ బోర్డ్ గురించి మాట్లాడడము, ఇట్లా జరిగిన ఏదైతే సంఘటన ఉందో దాని గురించి కొందరు మాట్లాడారు. అసలు ఇక్కడ మాట్లాడవలసిన ఏముంది? వక్ఫ్ బోర్డ్ గురించి అవసరమా? భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసినప్పుడు ఏమన్నాడంటే కులాల రహిత మతాల రహిత రాజ్యాన్ని మనం స్థాపించాలని. మనం ఇక్కడికి వచ్చి కులాల మతాల గురించి మనం కొట్లాడుతుంటే ఎట్లా? ఇప్పటికైనా మానండి. నేను కాంగ్రెస్ వారు ఎప్పుడు కూడా అంబేద్కర్ గారికి ఎప్పుడు కూడా వాల్యూ ఇచ్చిన లేదు. ఆయనను ఎప్పుడు కూడా అవమానపరుస్తారు. అడుగడుగున 2 సార్లు ఎంపీగా నిలబడితే కూడా మన అప్పటి జవహర్లాల్ నెహ్రూ గారు ఎవరైతే ఉందో ఆయన మీద వాళ్ళ ఇంట్లో పనిచేసే వ్యక్తిని నిలబెట్టి ఓడగొట్టించిండు. ఏదో ఇక అందరు మొత్తుకుంటారు అది అని చెప్పి రాజ్యసభ సీట్ ఇచ్చి ఆయన తీసుకొచ్చి పార్లమెంట్లో ఊపుకుంటూ పెడితే ఆయనకు న్యాయశాఖ మంత్రి ఇస్తే కొన్ని అంబేద్కర్ గారికి నచ్చక ఇవి ఇట్లాంటివి ఉండొద్దు, ఇవి తీశాలి అది అని చెప్పి విభేదాలతోటి మా నెహ్రూ గారితో కొట్లాడి ఆయన పార్టీకి పదవికి రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయిన వ్యక్తి. అలాంటి మహనీయుని ఇక్కడికి మనము అవమానపరచడం ఏంది? ఇక్కడైనా కాంగ్రెస్ పెద్దలు ఏదైనా కార్యక్రమం చేస్తుంటే స్థానికులు ఇక్కడ హనుమంతరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన స్థానికులకు పిలవకుండా స్థానికులు లేకుండా ప్రోగ్రామ్ చేయడం ఒకటి తప్పనిపించింది. ఇంకోటి మేము దూరంకే గమనించాము, కొంచెం పాపం అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఓపెనింగ్ ఆవిష్కరణ కార్యక్రమం ఉంది, మనం ఇక్కడ నిలబడి ఫోటోలు దిగుదామంటే ఆయన స్టేజ్ మీద కూర్చొని దుగురి ఫోటోలు దిగొద్దు అది ఇది తిడతాడు. ఒక పెద్ద మనిషి ఉండి అట్లా తిట్టడం ఒక పద్ధత? పెద్ద మనిషి ఏమన్నా అరే నాయన దిగుర్రా నాయన, మనం మీ కొరకే నేను కార్యక్రమాలు చేసిన, మీరు ఇక్కడ రండి ఫోటోలు దిగురు, ఎవరెవరు ఇష్టం వచ్చింది వాళ్ళు దిగురు. వచ్చింది చీఫ్ మినిస్టర్ కూడా కాదు, ఒక పొన్నం ప్రభాకర్ గారు పిలిస్తే ఆయన పొన్నం ప్రభాకర్ గారు ఓపెనింగ్ చేయడానికి వస్తే అక్కడికి కూడా రావద్దు రాబోయ్, మీరు అంతా కుర్చీల మీదకి లేవకూరు, కుర్చీల మీద కూకోర్రు అని మైకలో మాట్లాడడం. ఒక పెద్ద మనిషికి ఉన్న లక్షణాలు ఉన్నాయా అన్న మీకు? అసలు మిమ్మల్ని ఎవరు అది అర్థమే కాదన్న. రాజకీయ నాయకులు మీరు ఒక రాష్ట్ర మంత్రిగా చేసిర్రు, పిసిసి ప్రెసిడెంట్గా చేసిర్రు, అంబర్పేటలో మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు హనుమంత అని. అంబర్పేటలో మీకు ఒక్కరు కూడా పెద్దలు కనిపించలేదు ఆ రోజు స్టేజ్ మీద కూర్చుని పెట్టడానికి. ఇదైతే అంబర్పేట వాసులను అంబేద్కర్ గారిని అవమానించారు. అసలు దీనికి నేను పాలాభిషేకం చేద్దామని అనుకున్నా. అంబర్పేటలో కొందరు మన భరత్ నగర్ కమిటీ వాళ్ళ దగ్గర ఉన్న పెద్దలు, అంబేద్కర్ కమిటీ వాళ్ళ దగ్గర ఉన్న పెద్దలు ఏమన్నారంటే మహేందర్ మొన్ననే విగ్రహాన్ని పెట్టిర్రు, ఇప్పుడు పాలాభిషేకం చేసి అంబేద్కర్ గారిని నువ్వు ఏదైతే కడుగుదాం అనుకుంటున్నావు చేయక మా బాగుంటుంది అంటే నేను ఇది వీడియోలో చెప్పాలని మరీ చెప్తున్నా. ఇకనైనా హనుమంతరావు గారు నేనే చేస్తా డప్ప కొట్టుకోకండి. ఇది అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏదైతే పెట్టిర్రో ఇప్పుడు ఇక్కడికి పూలారు వేస్తే లెఫ్ట్ హ్యాండ్ తోటి పోతుంది. అట్లా కాకుండా అసలు విగ్రహం ఇక్కడ సైడ్ వచ్చేది ఉండే, ఎట్లా అంటే రైట్ హ్యాండ్ తోటి పూలు వేస్తే బాగుంటది. ఈ విగ్రహాన్ని పెట్టేటప్పుడు కూడా ఎట్లా పెట్టాలి ఏం సంగతి అనేది పెద్దలకు పూజలకు తెలియకపోవడము ఇదైతే శోచనీయం. ఎట్లా అంటే ఈ స్టాండ్ అక్కడ వేసేసి విగ్రహాన్ని ఇక్కడ పెట్టేస్తే కథమైపోతుండే. ఆడ మేస్త్రి గారు కూడా ఎవరికి ఇచ్చిండో వాడు కూడా కరెక్ట్ చేయలేదు. ఇక్కడ ఒక డబ్బా పెడితే రోజు మనుషులు పైసలు వేసిపోతారు, 2-3 రూపాయలు వేస్తే దీనికన్నా గ్రాండ్ గా కూడా మేము అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టగలిగే శక్తి మా దగ్గర ఉంది. బడుగు బలహీన వర్గాల మేము తలుచుకున్నాం అనుకో మేము ఏదైనా చేయగలుగుతాం. జై భీమ్, జై జై భీమ్.